శివాయ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఏంటి ఓం నమ శివాయ అని చెప్తుందనుకుంటున్నారా? నిజమేనండి. ఈ ప్రపంచంలో ప్రతి దాని వెనుక పరిగెడుతూనే ఉంది. డబ్బు వెనుక, పేరు వెనుక ఏదో ఒకటి మనకి కావాలి అని పరిగెడుతూనే ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలి అంటే ఏ సంతోషం కోసం కావాలి అని మీరు పరిగెడుతున్నారో ఆ సంతోషం దొరుకుతున్నారు. పోనీ కనీసం మనశ్శాంతినైనా ఉండగలుగుతున్నారా? లేదు కదా. ఓం శివోహం. ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి. ఒక్కసారి అరుణాచలం వెళ్ళండి. మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఖచ్చితంగా అయితే సమాధానం దొరుకుతుంది. నిజమండి, అరుణాచలం అనేది అంత శక్తివంతమైనటువంటి ప్రదేశం. ప్రతి చోట మీకు చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. మన ఇండియన్స్ పోవడం లేదు, అందరూ ఏదో ఒకటి ఇది చేయలేదు దేవుని నేను నమ్మను, నేను ఇది కోరుకున్నా ఇది చేయలేదు దేవుడు అంటే నాకు నమ్మకం. ఫారినర్స్ వస్తున్నారండి అరుణాచలంకి. కోరుకొని వెళ్ళకండి. మీకున్న దానికి సొల్యూషన్ కోసం వెళ్ళండి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఎలా బయటపడగలను అసలు మీరు చెప్పి వదిలేసేయండి. మీ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా మీకు ఒక ఆన్సర్ అనేది షూర్గా ఉంటుందండి అరుణాచలం. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఏదైతే ఇది నిజం, ఇది నాతోనే ఉంటుంది, వీళ్ళు నన్ను మోసం చేయరు, వీళ్ళు నా వాళ్ళు అనుకొని 4 years నుంచి ఒక భ్రమలో ఉన్నాను. నాతోనే ఉండి నా చుట్టూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి అంత మోసమైనటువంటి ఒక భ్రమలో ఉన్నాను. నుంచి నన్ను శివుని నిజమండి. ఒక్కసారి నీ భ్రమను తొలగించుకుని బయట ప్రపంచం ఏంటో తెలుస్తుంది. ఎక్కడ లేదండి మనశ్శాంతి. అసలు శివ అన్న నామస్మరణలోనే శివోహం శివోహం, నువ్వే శివుడు, నీలోనే శివుడు. నాట్యం, ఒక్క మ్యూజిక్ వినండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది మన మనసంతా. అంతటి శివ స్మరణలో ఉన్నటువంటి మనశ్శాంతి మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? అదే ఈ అరుణాచలంలో ఉన్నటువంటి స్పెషల్. ఒక్కసారి అరుణాచలం వెళ్ళి చూడండి. ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ జరిగిందో అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మరి అంతటి భ్రమలో ఉన్న నన్ను, అంతటి నమ్మకంలో ఎదుటి వాళ్ళని ఒక చీటర్, సెల్ఫిష్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళని అంతగా నేను ఉంటే నా బృందం నుంచి బయటపడేసింది నాకు తెలిసింది. నిజంగా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పిన మీరు నమ్మరు. అరుణాచలం గిరి చుట్టూ ప్రదక్షిణ చేసి అలసిపోయి ఉన్న నన్ను తట్టి లేపి ఎవరినైతే నేను నమ్ముకున్నాడో వాళ్ళ చేతే వాళ్ళ నిజస్వరూపం అయితే పెట్టించాడు. నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్. వాళ్ళకై వాళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని వాళ్ళ నోటి ద్వారానే బయటపెట్టించాడు. దట్ ఈస్ శివ. శివాయ. ప్రతిరోజు మనకున్న 24 hours ఒక్క గంట మీరు మీ బాడీకి, మీ సోల్కి ఇచ్చినట్లయితే మిగతా 23 hours మిమ్మల్ని కాపాడుతుంది. ఇదే శివుని తత్వం. శివనామ స్మరణ చేయవే ఖచ్చితంగా మీరు నా కామెంట్ చేస్తారా? ఒక 41 days మీరు ఈ శివనామం చేశారంటే అందులో ఉన్న నిజం, మనశ్శాంతి, మనలో ఉన్న బ్యాడ్ తీసుకొని మనకు గుడ్ ఇస్తాడండి శివుడు.
అంతెందుకండి, ప్రతి చోట నంది శివునికి ఎదురుగా ఉంటుంది, శివుని చూస్తూ ఉంటుంది. కానీ ఈ ఒక్క అరుణాచలంలోనే మాత్రం శివుని ఎదురుగా ఆ నంది ఉంటుంది, కానీ గిరి వైపు చూస్తుంది. ఎందుకో తెలుసా? ఆ గిరి శివుడు. అది ఒక అగ్ని కొండండి. ఆ కొండనే శివస్వరూపం. ప్రతి ఒక్క చోటు మీకు అక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతం. ప్రతి ఒక్క దేవుడు అక్కడ ఉన్నారు. ప్రతి ఒక్క ప్లేస్ ఆ స్పర్శ ఫీల్ అయ్యారంటే మనలో ఉన్న 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. మీకు మీ గత జన్మ రహస్యం కూడా ఒక మూవ్ ఆన్, ఒక చిన్న వీడియో టైప్ మీ కళ్ళ ముందు కళ్ళు మూసుకుంటే ప్రదక్షిణ స్వామి దర్శనం అయిన తర్వాత ఇది నేను చెప్పేది. ఒక చోట కళ్ళు మూసుకొని కూర్చోండి, ప్రతిదీ మీకు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏ ప్లేస్లో అయినా మీరు ఉండండి, ప్రతి దాంట్లో మీకు శివుని ఒక్క నిజస్వరూపం. మనం ఏ భ్రమలో అయితే బ్రతుకుతున్నామో ఆ భ్రమని వేసి నీకున్నటువంటి దైవాన్ని నీకు చూపిస్తాను, నీలో ఉన్నటువంటి శక్తిని చూపిస్తాను. అంత అద్భుతమైనటువంటి ప్రదేశం. చాలా 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 100కి అసలు 100% అనేది కూడా తక్కువేనండి. ఒక్కసారి మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే పాపం ఇప్పుడు చాలామంది డిప్రెషన్ మూడ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం ఒక స్పిరిచువల్గా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో తప్పకుండా అరుణాచలం వెళ్ళండి. 41 days 42 days ఒక మండలం అని అంటారు కదా, అలాగా శివనామ స్మరణ చేయండి. ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చోండి, లేదా మీ రూమ్లోనే కళ్ళు మూసుకొని కూర్చోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? మనలోని అహం, క్రోధం, కోపం, నెగిటివ్ ఎనర్జీ తీసుకొని మనల్ని ఒక మంచి ఎనర్జీలోకి పంపుతాను. అసలు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంకొకరి హెల్ప్ అనేది లేకుండా మీకై మీరు స్లోగా వెళ్ళి మీ ప్రాబ్లంని జయించి వస్తారంటే నమ్మగలరా? 100% వస్తారు. శివుడిలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి అది. ఒకరి మీద ఆధారపడి బ్రతికేలా చేయడు, మీకై మీ మీద నువ్వు గెలిచేలా చేస్తాడు. అందరి మీద ఒక గెలుపు సాధించేలా చేస్తాడు. ఎవరి మీద ఆధారపడి బ్రతకకుండా ఉండడం నేర్పుతాడు. అదే శివతత్వం. అందరూ ఒక్కసారి చెప్పండి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నిజంగా అండి, ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి. ఇంకా మీ లైఫ్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీకు రాదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.